ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్మాల్ సమావేశానికి ఎంపీపీ చింత స్వప్నారవి అధ్యక్షత నిర్వహించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మండల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలకు ఒక్కసారి సర్వసభ్య సమావేశం నిర్వహించాలని అధికారులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు సూచించారు. సమావేశానికి హాజరు కాని అధికారులు రాకపోవడంతో కానీ మండిపడ్డారు. అయినా ప్రజా సమస్యలు తెలుసుకునేలా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పనిచేసే విధంగా చూడాలని ఎంపీటీఓ సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా విద్యుత్ శాఖ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివ్యూ చేసుకోవడానికి మనకి సర్వసభ్య సమావేశం ఎవరైతే అధికారులు ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు నేను వస్తున్నానే మీరు వచ్చిన శాఖ నుంచి సంబంధిత బాధ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మనం వచ్చినాక మీ అందరూ వచ్చినారు కానీ అధికారులు అందరూ వచ్చినారు కానీ అన్ని సబ్జెక్టుల మీద వాళ్ళందరూ కూడా వివరంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. సర్పంచులు వాళ్ళు చేసిన ప్రాక్టికల్గా వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు, రేపు మీకు వస్తున్న ఇబ్బందులు కూడా మీకు తీసుకుంటారని కూడా సర్పంచ్ అవసరం ఉంటుంది. సో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ మనం ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ముందుండాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం ప్రజల సంక్షేమం మీదే బాగా దృష్టి పెట్టింది. వాళ్ళ కింది స్థాయి నుంచి ఇంతకుముందు గ్రామాల్లో పెట్టుకొని చూసినట్టు అంటే మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మాకు చెప్పింది అధికారులు మీరు కూడా ఎంపీలు వెంటనే చేయించారు. వాళ్ళు మండల పరిధిలో ఉపాధ్యాయులు చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ 16 పనిచేస్తున్నారు, 17 వేకెన్సీ. తర్వాత హై స్కూల్స్లో చూస్తే 84 శాంక్షన్, 63 పనిచేస్తూ 21 వేకెన్సీ ఉన్నాయి. తర్వాత ఎంఆర్సీ లోపల అంటే మండల విద్యాధికారి ఇప్పుడు ఎంఐఎస్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్ చేసింది. ప్రాథమిక పాఠశాల లోపల 1,148 బాలురు, 1,169 మంది బాలికలు, మొత్తం 2,317 మంది మొత్తం ఉన్నారు. తర్వాత ఉన్నత పాఠశాలలో చూస్తే 1,326 మంది బాలురు, 1,318 మంది బాలికలు, మొత్తం 2,644 మంది. మొత్తం మండలం లోపల ప్రైమరీ అండ్ హై స్కూల్స్ కలిపితే 22,474 మంది బాలురు, 2,477 బాలికలు, మొత్తం 4,000 ఇంతకుముందు 30 days చేసినప్పుడు కలెక్టర్ మనకు పొజిషన్ ఇచ్చాడు. జేసెఫ్ కింద, డోజర్ కింద, ట్రాక్టర్ ఇచ్చాడు. ఆ సర్క్యులర్ వస్తే కొంచెం మీకు మీ దగ్గర నేను రాలేకపోయినా, ఎవరు ఫోన్ చేయలేకపోయినా సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నాం. మళ్ళీ మీటింగ్ పెడితే కలెక్టర్ అడగాలని మేము అనుకున్నాం. ఇంతకుముందు 30 days అప్పుడు జేసెఫ్కి 800, ట్రాక్టర్ డోజర్కు 600, ట్రాక్టర్ 300 అని మన దగ్గర సర్క్యులర్ ఇష్యూ చేసిన కలెక్టర్. అక్కడికి వస్తాను మీకు ఎవరు ఏ సంబంధిగా ఫోన్ చేయడం జరగలేదు. మీరు తీర్మాన కాపీని పాత ప్రకారం నేను కంప్లైంట్ చేసిస్తా. రేపు వచ్చి తీసుకొని అవన్నీ కవర్ కావాలని ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైనా ఇస్తే మేమే అక్కడ మిత్రులు చేస్తున్నాం. ఈ మిత్రులు కట్టాలా సార్? అందరికీ వీళ్ళంతా ఇప్పుడు సైలెన్స్ ఉన్నారు కానీ ప్రతి ఒక్కటి పెండింగే. నేను ఒకటి అడుగుతాను, పని అయిందా? అనేక పథకాలని మన ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో కూడా తీసుకురాబోతుంది. ఒక్కొక్క సెక్షన్ ఎందుకంటే ఒక్కొక్కసారి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్కి ఇట్లా అన్ని వర్గాలని అభివృద్ధి చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక అందరినీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మండల అధ్యక్షురాలు స్వప్న గారికి, అట్లాగే ఎంపీటీసీ సరోజిని గారికి, మన ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ అందరు ఎంపీటీసీ అందరికీ, సర్పంచులందరికీ, అట్లా ఇక్కడ అందరూ మీడియా అందరికీ కూడా ఇతర అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రాంతాల్లో లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఏ అంశాలు లేవనెత్తిందో వాటన్నింటికి సంబంధించిన సమస్యలపై వివిధపూర్వకమైన సమాధానాన్ని మీరు ఎంపీడీఓ గారికి సాధ్యమైన త్వరలో కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం దొరికితేనే వాళ్ళు భవిష్యత్తులో ఇంకా పనిచేయడానికి ఉంటుంది.
లేకుంటే మనం మాట్లాడుకున్నా కూడా సమస్య పరిష్కారం కాదు. అట్లా మీరందరూ కూడా సంబంధిత అధికారులు ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి. ప్రతి నెల జరిగే ఈ సర్వసభ సమావేశంలో తప్పకుండా అధికారులందరూ ఉండాలి. ఉండే విధంగా ఎంపీడీఓ గారు మన ఈరోజే మన కేసీఆర్ గారు ఏదైతే చాలా కాలంగా 2 సంవత్సరాల నుంచి దర్శనం చేస్తున్నారో దళిత బంధు పథకాన్ని ప్రారంభించినందుకు మన కేసీఆర్ గారిని కూడా మనం చెప్పడంతో అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇంకా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అధికారులు వాటన్నింటినీ కూడా మనందరూ రెక్టిఫై చేసుకోండి. అట్లాంటి లోటుపాట్లు జరగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఓ సర్పంచ్ బాగా పనిచేస్తున్నప్పుడు మనం అధికారుల నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళు కూడా పని చేయరు, వాళ్ళు కూడా ఇష్టపడతారు. నాకేమొస్తుంది నాకేమవుతుంది. సో అట్లాంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా కలిసి పనిచేయండి, కలిసి చేయండి. మనం అందరం కలిసి పనిచేస్తేనే మన గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. మన కేసీఆర్ గారు ఎంతైతే ప్రజల అభివృద్ధి కోసం తప్పిస్తున్నారో, ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రత్యేకిస్తున్నారో అవన్నీ జరగాలంటే మనం కింది స్థాయి నుంచి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకు మీరందరూ బాగా పనిచేస్తూ ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ మండలంలో ఈరోజు చూసిన ఈ అంశాలలో ఏదైతే దళిత జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఇప్పటి వరకు 70 ఏళ్ల స్వాతంత్రంలో అన్నీ ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి, స్కీమ్లు ఉన్నాయి. అయినా కూడా ఇంకా ప్రజలు వెనుకబాటులో ఉన్నారు. అంటే వెనుకబాటులో ఉన్నారంటే దాని అమలులో సమస్యలు ఉన్నాయని అర్థం. ఆ సమస్యలన్నీ అధిగమించడానికి, అట్లాంటి సమస్యలు రాకుండా మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఆత్మగౌరవంతో వాళ్ళందరినీ జీవించాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు కొత్త పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారంట. దాన్ని మనందరం కూడా స్వాగతిస్తాం, ప్రజాపద్ధతిగా. ప్రతి గ్రామంలో ఎవరైతే చాలా నిరుపేదలు ఉన్నారో, ఎందుకు లేని వారు ఉన్నారో, ఎవరైతే బట్టలు లేని వాళ్ళు, ఈవెన్ నీళ్ళు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దళిత బంధు తోడుగా ఉంటుందని చెప్పి అట్లాంటి వారి జీవితాల్లో వెలుగుని ఫోన్ చేసి పంపించుకొని ఎంపీ అని అడగా. మేము ఇవ్వకపోతే మొత్తం మేము వెంబడి తిరిగి ఎంపీలు ఇచ్చిన ఏడాది ఆడేవా. ఇప్పుడు మీరు అడిగినా కూడా ఎంపీ ఎంట్రీ చేస్తలేరా? మీరు అడిగినా కూడా ఎంట్రీ చేస్తలేరా? 2 సంవత్సరాలు ఈడ ఆగే సంవత్సరం అడుగుండి మీరు తొందరగా అయితే లేదు సార్. అరే ఇది మా చిన్న ప్రాబ్లము అందుకే నేను అంటాడు కానీ మళ్ళా ఫోన్ చేసిన ఎక్స్పెక్ట్ కావాలంటే ఎక్స్పెక్ట్ మిస్ ఇంకొకటి నేను చెప్పేందంటే ఒకటి చెప్తే నా లైట్ల కదా అని ఆ లైట్ మీద ఆయన కూడా చూపించి ఆయన కూడా చూపించాను. అట్లా ఒకటి చెప్తే ఏం మాట్లాడతాను. ఏం చెప్తుంటే నువ్వు ఒకటే చెప్పు, ఇగో మా సర్పంచులు చేసిన వరకు తొందరగా ఎంపీ చేసి వాళ్ళకి ఊళ్ళో మొత్తం చెత్త చెదారం కంపు వాసన ఉంటే ఇంతకుముందు 50 గ్రామాలకు పోతే మన ఊరు ఎంటర్ కాదు, అంతా గబ్బు గబ్బు ఉండేది ఊరు. నీళ్లు సరిగ్గా ఉండేది కాదు, తాగునీళ్ళు, కరెంటు సరిగ్గా ఉండేది కాదు, డ్రైనేజ్ సరిగ్గా ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ సర్పంచుల నుంచే అభివృద్ధి కావాలని చెప్పి గ్రామాల్లో పూర్తిగా వాళ్ళకి తెలియజేయబడింది. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఇంతకుముందు కనిపించే ప్రగతి ఇప్పుడు గ్రామంలో కనిపిస్తుంది కనుక మీరందరూ సర్పంచులు అంత బాగా పనిచేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. అట్లాగే మీ అందరూ తోడుగా అధికారులు కూడా చాలా మంది ఎప్పుడు సిలేషన్ చెడుకోవాలి నాకు నాకు కావాలి అదే ఇంతకుముందు ఏంటంటే బోర్ ఉండగానే ఎవరు గవర్నమెంట్ బోర్ ఆన్ చేసుకొని వాడుకుంటుంది. ఇప్పుడు మనం బోర్లను ఆపేసినాం. సో ఊర్లో రోజుకు 3 సార్లు నీళ్ళు అవసరం ఉంటాయి.
పొద్దున 2 సార్లు అవుతున్నారు ఒకటే సార్ ఒక్కసారికి వస్తలేవు సార్ వాడు మీరు మీరు జనాభా తక్కువ అట్లా కాదు జనాభా తక్కువ సరే వచ్చిన ట్యాంక్ వాళ్ళ ప్రభుత్వం తీసుకొని చూద్దాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రైతు వేదికలో మనకు 5 శాంక్షన్ అయింది. 5 4 కంప్లీట్ అయింది. ఒకసారి ఒకటి కాదులో ఒకటి ఎల్లకొట్టి మాత్రం ఫ్లోరింగ్లో బాగున్నది. 10 ఫ్లోరింగ్ ఈ 8 రోజుల్లో కంప్లీట్ అవుతుంది చెప్పడం జరిగింది. 5 కంప్లీట్ అయింది. అవి కొంచెం కలర్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి చేసుకున్నది. ఈ 13 మాత్రం అయితే ఇంకా వచ్చిన కొంచెం ప్లాస్టిక్ పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క వెయిటింగ్ రూమ్ పెట్టుకోవడం ఉన్నాయి. ఇవి 10వ తారీఖులో కంప్లీట్ అవుతాయని మాకు చెప్పడం జరిగింది. మేము కూడా హామీ ఇచ్చడం జరిగింది. కలెక్టర్ మీటింగ్లో పట్టి నిలబెట్టిస్తున్నట్టు మనం బాగా అంటున్నాడు. ఇంట్లో పట్టుకున్నాను ఇది కంప్లీట్ చేసి ఆల్ సర్పంచ్ చేసిన ఎవరికి లేదు. 10వ తారీఖులో కంప్లీట్ అయింది. అదే మరి ఏమైనా మన డిస్టర్బెన్స్ అయింది పోయిండు ఉండడాన్ని దానికోసం అదే మరి మా వాళ్ళకి తెలియదు గారు చెప్తున్నా మనం చేయించుకుంటే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన దగ్గర ఇప్పటి దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు పోలేదు. అయింది వెళ్ళలేరు ఎవరు సర్పంచులు రికార్డ్ కోసం వెళ్ళలేరు. అదే ఇదే డిస్టర్బెన్స్ లో ఉన్నారని చెప్పేసి ఈయన ఉండడా లేదా కొత్త వచ్చినాడు నాకేం తెలుసు పని చేసిన విషయం ప్రాధాన్యత నేర్చుకుంటాడు. ఎవరైతే చేయించుకున్నాక చేయించుకోలేదు ఇప్పటివరకు ఇలా చేస్తే మీరు నష్టపోతుంది. మనకు ప్రైవేట్ బస్సులు ఎక్కువ 67 బస్సులు మనకు ప్రైవేట్ ఉన్నాయి. 67 బస్సులు బంద్ ఉన్నాయి. అందులో అదే ప్రైవేట్ బస్సులు బంద్ ఉన్నాయి కనుక డిపార్ట్మెంట్ బస్సులు సరిపోలు లేవు. అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరంటే సమస్య వస్తుంది. పల్లె ప్రగతి సంబంధించి ఎక్కడ ఇచ్చిన లెటర్స్ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఏ ఆఫీస్ మీద తీసుకున్నాం తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినా మనం మాట్లాడాలి. 109 బస్సులు ఉన్నాయి. 10 డీలక్స్ బస్సులు, 41 ఆర్డినరీ, 3 ఎక్స్ప్రెస్లు, 67 ప్రైవేట్ బస్సులు, 6 సూపర్ లగ్జరీ, 4 మినీ బస్సులు నడుస్తున్నాయి సార్. 4 మినీ బస్సులలో 3 గుడిమట్పల్లి 4 ట్రిప్పులు నడుస్తుంది. అదనంగా ఒకటి పెద్ద బస్సు గుడిమట్పల్లి 3 ట్రిప్పులు నడుస్తుంది సార్. సార్ ఇది ఎలకుర్తి జోపేటు ఇంటి మేనేజర్ డ్యూలో ఉన్నాడు. వారం రోజులు ఖచ్చితంగా నడుస్తుంది. ఇంతకుముందు అట్లా చెప్పారు ఖచ్చితంగా బస్సు నడుస్తుంది. వచ్చిన మళ్ళీ రాదు సార్. ఏమో మరి వస్తుండే సార్. కరోనా వచ్చినాక మళ్ళీ బంద్ అయిపోయింది సార్. అది 2 times వస్తుండే. కూడా మీరు కాంట్రాక్టర్ కానీ సంబంధించిన మన వస్తే కూడా చెప్పినట్టు చేయాలి. గవర్నమెంట్ వెలుగులు ఉన్నారని ప్రతి విలేజ్ హైదరాబాద్లో ఎట్లున్నాయో ఊళ్ళల్లో అట్లా లైట్లు ఉండేటట్టు ప్రతి వీధికి లైట్లు ఉన్నాయి. మరి స్తంభాలు వేయమని చెప్పి గవర్నమెంట్ అంతా మొత్తుకుంటే కూడా మీరు కదలిక లేకపోతే ఇబ్బంది చేస్తారు. టెంపుల్స్ దగ్గర కూడా లైన్ వేయమని చెప్తా ఉన్నారు. మంచిగా వెలుగులు పెట్టడానికి గ్రామ పంచాయతీలో పెట్టడానికి కూడా సర్పంచ్ కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. టెంపుల్స్ దగ్గరికి స్తంభాలు ఎక్కి లైన్ వేయమని చెప్తా ఉన్నారు. అయినా మీరు ఒక్కటి కూడా ఇప్పటిదాకా మండల ఈ టెంపుల్ దగ్గర వేసామని చెప్పి మీరు కూడా మన సమస్య పరిష్కారం కావాలనుకుంటే చాలా మంది మనం ఏం చెప్తారంటే నేను అడవికి వస్తున్నప్పుడు కార్యక్రమం సార్ పని కాలేస్తానంటే అది నేను గుర్తుంచుకొని మీరు గుర్తుంచుకోవాలి. అందుకేంటంటే ఒకటి మీరు ఒక పేపర్ రాసిచ్చారనుకో, మీరు ఆ పేపర్ రాసిస్తే నేను ఎంఆర్ఓ ఎందుకు ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా గుర్తుంటారు. దాన్ని ఉష్ట పరిష్కారం చేయాలి. అందుకే మీరు కూడా ఏంటంటే ఇప్పుడు కూర్చొని అయిపోయిన తర్వాత మీరు అంతా రాసిచ్చేయండి. ఇది ఇంట్లో దొరుకుతుంది.
ఇది అయిపోయిన తర్వాత ఇది కాదు ఏ డిపార్ట్మెంట్ మీద మీకు ఏమున్నా సరే రాసి పెడితే మొన్న 10 రోజుల దగ్గర ఉన్నాయి. ఆ ప్రపోజల్స్ ఏం చేస్తాం? కనీసం నువ్వు మీటింగ్ వస్తున్న అసలు నీకు లేదా? మీటింగ్ వస్తున్న విషయం నీకు తెలుసా? తెలిసినప్పుడు నువ్వు అనుకోలేదు చూస్తున్నా తీసుకొని రావాలి కదా. నువ్వు చర్చ వస్తుంది, సర్పంచ్ అందరూ అడుగుతారు ఏం పని చేసినాం ఏంటనేది. ఇప్పుడు పరువు నీరు కదా పోయేది, ప్రభుత్వం పనులు కదా పోయేది. నువ్వు ఇంత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసుకుంటే వాళ్ళందరూ సర్పంచులు పైసలు లేకుండా అప్లై చేసుకుని పని చేసుకుంటూ పోతుంటే నువ్వేమో తమాషా ఆడుకుంటూ పని చేస్తావు. ఉండాలి కదా, బాధ్యత ఉండాలి నీకు కూడా. ఇప్పుడు ఇంత సదాయిస్తే ఎవరు చేయడానికి వస్తుంది? ప్రభుత్వం చేయడానికి వస్తుంది. నువ్వు ఇంత చేసుకుంటూ ఎమ్మెల్యే ఫండ్స్ చేయకుండా ఎమ్మెల్యే ఫండ్స్ మాపి గ్రామ పంచాయతీలో ఫండ్స్ రోడ్డు కట్టకుండా ఆర్మీ రోడ్డు కట్టగలరు. ఎవరి దగ్గర మీరు అసలు లెటర్ కరెస్పాండెన్స్ నడుస్తుందా? నాకు ఇక్కడ ఏమేమి సమస్యలు చెప్పిందో ఆ సమస్యలు ఎక్కడ అడ్రస్ చేసినావో ఆ లెటర్ కాకుండా కోడ్ పెట్టు. ఎక్కడ ఆ లెటర్ అయిపోయిందో అది కూడా దానికి కనిపిస్తుంది. నేను దానికి పరిష్కారం చెప్తాను. దీంతో కాకపోతే నా దృష్టి తీసుకెళ్తాను. ఎలక్షన్ గురించి నా చోట దిగుతూ వస్తుంది పాపం. నేనేమో మీ డీకి చెప్తాను. మీ డీ ఏమో సరే సార్ ఓకే సార్ అక్కడ తప్పించి ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. నేను వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో ఇంత వరస్ట్ మండల ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? మీరు లెటర్ ఇచ్చి ఆల్రెడీ సపరేట్ లైన్ కోసం ఎలిపేట్ నుంచి సబ్ స్టేషన్ నుంచి ఎలిపేట్ కు సపరేట్ లైన్ ఇచ్చారు. అగ్రికల్చర్ నుంచి ఎలిపేట్ ఉన్న లైన్ ఉన్నందువల్ల అగ్రికల్చర్ సంబంధించిన పోల్ దగ్గర ఏదైనా డామేజ్ అయింది లేదంటే జంపర్ పోయిందనుకో ఊరు మొత్తం కరెంటు బంద్, మొత్తము అగ్రికల్చర్ సంబంధించిన లైన్ మొత్తం బంద్. దానికోసం మీరు లెటర్ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా ఎన్నిసార్లు పోయి కలిసినాము మా దగ్గర పరిష్కారం చేసామా? చెప్పినావు 10,000 ఖర్చు వస్తాను 10,000 ఇస్తా అని చెప్పినావు. వెళ్ళకపోతే అడుగు సురేందర్ గారు చెప్తాడు. కాదు ఆయన మన సురేంద్ర ఆయన లైన్ మీద పడతారు. ఆయన సురేందర్ నీకు తెలియకుండా సురేందర్ చెప్పిండు కూడా అభ్యర్థులు మీటింగ్లో ఉన్నాయి. ఎస్టిమేషన్ ఎవరే కాదు ఎస్టిమేషన్ ఎన్ని రోజులైంది? అవునా 2 months ఎప్పుడైనా తక్కువ వచ్చింది. నీకు ఎస్టిమేషన్ చేసిన ఎక్కడి నుంచి ఎస్టిమేషన్ చేసి ఇట్లా ఉంటే ప్రశ్న కొత్త ఉద్యోగం వచ్చారు తెలంగాణ వచ్చాక. మనకు తెలంగాణ వచ్చాక ఉద్యోగం వచ్చిన ఎంతకంటే పని కదా తెలంగాణ వచ్చాక ఉద్యోగస్తులే జనాలు ఎడుతున్నారు. ఉద్యోగం వచ్చాక ఎంతకంటే పని చేయాలి. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి అప్పుడు డిపార్ట్మెంట్ కోసం. దాదాపు లెటర్ ఇచ్చిన ఏడీ లెటర్ పెట్టాను. దాదాపు నుంచి ఐటీసీ నేను పోతున్నాను. నేను కాదు నాకు తెలిసి మంత్రి గారి నుంచి లెటర్ వచ్చిందా? చెక్ చేద్దాం. మళ్ళీ ఏడీ గారితో మాట్లాడుకోండి. హరీష్ రావు పెట్టిన లెటర్ ఆ ఊరి మీదకి ఐటీసీ అయిపోతుంది మార్చాలని చెప్పి అదే బయట ఆయన కూడా కాపీ అండి. ఆయన బాధ్యత మీద ఆయన ఎంత ఫాలో చేసాడో నేను ఆయన ఫాలో చేసుకున్నాను. అంతేకాదు ఎలక్షన్ డేట్లో పరిష్కారం చేద్దామని మాట్లాడు. ఆయన చాలాసార్లు మేము ఇప్పటిదాకా సందర్శించుకుంటూ పోయినా ఆల్రెడీ ఇప్పటిదాకా ఎప్పుడు ఫోన్ చేసాం మధ్యాహ్నం ఫోన్ చేసామంటే ఇప్పుడు నాకు ఎస్సీ రాదు కరెంట్ పోతే ఫ్రీజర్ అవుతుంది ఫ్రీజర్ వచ్చినట్టు ఉన్నాడు. మొన్న వర్షం పడడం 2 రోజులు నైట్ అసలు కరెంటే లేదు. నిన్న పొద్దున కరెంట్ లేదు. ఫోన్ చేస్తే పొద్దున 1 గంటలోపు ఏమైనా ఉంటే వచ్చేస్తాడు. 1 గంట దాటిందంటే మళ్ళీ ఇక చేసేది ఏం లేదు. మెయిన్ ఆర్ఎంపీ రోడ్ కొత్తగా చేస్తాం. ఆర్ఎంపీ రోడ్ కొత్తగా అయింది. వాళ్ళేమో ప్రపోజల్ పంపించినాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో ఫోన్లు తీయట్లేదు.
పోలు మొత్తం రోడ్లకు వచ్చేసి పైన వైర్లు అక్కడ లారీలు వెళ్తే పైన వైర్ ఆగితే ఆల్రెడీ కోరంపల్లి గేట్ నుంచి మళ్ళీ ఇక్కడ సబ్సిడీ 2 పోలీలు కొట్టి 3 పోలీలు కొట్టి ఆల్రెడీ ఆరాంలో ఇలా కొట్టేసి వాళ్ళు మీకు ఆల్రెడీ డీడీ కట్టి వచ్చి వాళ్ళు చెప్తూ వాళ్ళు అడుగుతారు వాళ్ళే పెడతారు వాళ్ళు చెప్తారు ఊళ్ళోకి వచ్చే లైన్ ఒకటి బట్టి ఒక లైన్ రెండు నేను కూడా ఇస్తా ఇద్దరం ఇచ్చుకుందాం కేసు దిగుదాం అని చెప్పినట్టు డైరెక్ట్ చెప్తే సార్ ఏడి రవీందర్ రెడ్డి సార్ మాట్లాడితే ఎమర్జెన్సీలో అయినా నేను సాయంత్రం కల్లా చేపిస్తా అని చెప్పి అయినా తొందరగా ఫోన్ చేసి ఒట్టి ముక్కల నరేందర్కు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నేను చెప్తే ఏదో చెప్పి నువ్వు చెప్పిస్తే నేను చేస్తా అని చెప్పి నువ్వు చెయ్యవు నా మీద కాంప్లైంట్ ఇస్తా అని చెప్తావు మాట్లాడే పద్ధతి ఎట్లా సార్ అది నేను ఈరోజు వచ్చిన ఇన్ఛార్జ్ అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు అనుకున్నావు చాలా చూస్తావా 2 months అయిపోయింది 3 months రన్నింగ్ 3 months అయిపోయింది సార్ ఇన్ఛార్జ్ కొత్త వచ్చిన ఈరోజు వచ్చిన 3 months అయిపోయింది ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఆనాప్ గురించి కూడా చెప్పినా సార్ నేను ఆనాప్ గురించి కూడా చెప్పినా 150 సబ్స్టేషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది సార్ ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి అవి మరి ఈ రోజే ఆబ్సెంట్ అయినవి ఉన్నాయి సార్ పార్టీషన్ చేసుకున్నారు చాలా మంది మరి అన్నదమ్ముల్లో ఎక్కువ తక్కువ పడిన వాళ్ళే సెట్ చేసుకొని పార్టీషన్స్ ఒక 8 స్లాట్స్ బుక్ అయింది సార్ 8లో 8 అప్రూవల్ అయింది ఒకటి పెండింగ్ ఉంది మార్టిగేజ్ కూడా అంటే మేము చెప్పగా లేదు కదా అది ఫస్ట్ ఆపరేటర్ లాగర్లో ఆపరేటర్ ఫోటోస్ తీసుకుంటున్నాడు ఒక స్లాట్ కంప్లీట్ అవ్వడానికి 20 minutesలో అవుతుంది 11 కొంతమంది అంటే అభ్యర్థన ఒక్కటే ఉండి 5-6 మంది డాక్యుమెంట్లు అవుతున్నాయి కంప్లీట్గా ఒకటి కంప్లీట్ అయితే కానీ అది ప్రింట్ వచ్చి మొటేషన్ కూడా అయితే కానీ ఇంకొక స్లాట్ తీసుకుంటుంది అంటే అప్పుడు కొద్ది కాలం కింద వేసిన పోలు లాంగ్ ఉన్నాయి అంటే అప్పుడు కొన్ని పెండింగ్ ఉంది సార్ చేయలేదు అలానే చేస్తామని చెప్పి వారంలో కంప్లీట్ చేస్తామంటే సమయం పెట్టి చేస్తాం కదా చేయలేదు అదే తగ్గ పని చేసి కదా అని చుట్టగా పెట్టాం వారంలో చేసేస్తామని చెప్పారు గతం ఏ పోయి మళ్ళీ ఇంకోయేది సార్ ఇట్లా ఎమర్జెన్సీ ఉంది తొందరగా రావాలని చిన్న తొందరగా చేయాలి సార్ అని చెప్పినాను అప్పుడు ఏం మాట్లాడుతావు నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అంటున్నావు ప్రమాదవశాత్తు కలిగేదానికి పోలీస్ కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు నా మీద 29 రేషన్ షాపులు ఉన్నాయి సార్ అందులో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10,463 మొత్తము బియ్యం కోట 5,45,455 కిలోలు అందులో 10,463 రేషన్ కార్డులలో అంత్యోదయ కార్డులు 623 అంత్యోదయ కార్డులు గాను 38,125 కిలోలు మరి అంత్యోదయ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు సార్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఈ 9,840 కార్డులు గాను మొత్తము 5,07,330 కిలోలు లబ్ధిదారులు మరి ఇన్ని కేజీలు టోటల్ 54,455 కిలోలు లబ్ధి పొందుతున్నారు సార్ మరి ఇది మరి కొత్తగా 184 मीटिंग कुछ होने मेरा कुछ एक उसमें कुछ अग्रिकल्चर विभाग ఇంకా డాక్టర్స్ అన్నిటి
జనరల్ బాడీ మీటింగ్ లో అధికారులు హాజరు తక్కువ ఉంటుందనే సమస్య వచ్చింది. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. ఈరోజు ఎన్నికల్లో నేను వస్తాను అధికారులు ఉండాలని చెప్పి ఈరోజు కాకుండా వ్యక్తిగత దూరంతో కాకుండా మీ గ్రామానికి సంబంధించి పరిష్కారం కాని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయి వాటన్నింటినీ మనం అధికారులు దృష్టి తీసుకుంటే మన మండలాల ఇన్ఛార్జ్ ఆఫీసర్ ప్రశ్న గారు కూడా ఉన్నారు కనుక వాళ్ళు కూడా అధికారుల దృష్టి తీసుకుంటారు. నేను కూడా దీన్ని అధికారులు డాక్టర్ కావాలి సార్ అప్పుడు 40-50 చనిపోయినాయి. విలేజ్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. రూరల్ నట్టల మందు 423 కృత్రిమ గర్భధారణ 130 ఆడమనుషులు కృత్రిమ గర్భ చేశారు. సివిల్ సప్లైలో ఇప్పటివరకు అంటే ప్రజా సంక్షేమ పథకాలు సివిల్ సప్లై కళ్యాణ లక్ష్మి జోపెట్లో ఉంటుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఉండదు. మన ఫోన్ లిఫ్ట్ చేయాలి. మన భర్తకు చేయమని చెప్తారు. మన భర్తకు ఫోన్ చేస్తే నేను వేరే ఫోన్ చేపిస్తాను చెప్తాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నేను వచ్చినప్పుడు డీకి ఫోన్ చేసిన ఓవరాక్షన్ చేస్తానే నేను డీకి ఫోన్ చేసిన ఈ వాళ్ళు ప్రతిసారి నాకు తెలిసే ఒక డాక్టర్ ఉంటాడు, ఏదో ఒక నర్స్ ఉంటుంది, వాళ్ళు మెదక్ అన్నా జోపెట్ అన్నా రాస్తారు. వాళ్ళ మధ్యలో పోయి చెప్తాను జరిగింది. చెప్పిన సార్ ఆమెకి చెప్పిన మీటింగ్లో స్టార్టింగ్లో చెప్పిన సార్ వాళ్ళు ఉన్నారు అసలు. డాక్టర్ కావాలి సార్ అప్పుడు 40-50 చనిపోయినాయి. విలేజ్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. రూరల్ నట్టల మందు 423 కృత్రిమ గర్భధారణ 130 ఆడమనుషులు కృత్రిమ గర్భ చేశారు. సివిల్ సప్లైలో ఇప్పటివరకు అంటే ప్రజా సంక్షేమ పథకాలు సివిల్ సప్లై కళ్యాణ లక్ష్మి